తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ఇప్పుడు సమంత పాటున్నారు ప్రముఖ జర్నలిస్ట్ ఆనంచిని వెంకటేశ్వర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణలో చూసుకుంటే గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అలాగే విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్థిక శ్వేతపత్రం రిలీజ్ చేసిన పరిస్థితి, కానీ అది రాజకీయ శ్వేతపత్రం లాగా ఉందంటూ ఇటు ప్రతిపక్షాలు హరీష్ రావు అని కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. అంటే అది నిజమైన ఆర్థిక శ్వేతపత్రమా లేకపోతే రాజకీయ పత్రమా అంటే ఏం చెప్తారు మీరు? అసెంబ్లీ సాక్షిగా జరిగే ఏ చర్చ అయినా సరేనండి అర్థవంతంగా ఉండాలని కోరుకుంటారు ప్రజలు కూడా. అసెంబ్లీలో పెట్టారు ఇప్పుడు దాన్ని, అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు కాబట్టి డెఫినెట్ గా అవన్నీ తప్పుడు లెక్కలు ఏమి ఉండవు. తప్పుడు లెక్కలు అయితే వాళ్ళు అక్కడే నిలదీయవచ్చు. రెండోది, అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసామని వాళ్ళు మాట్లాడుతున్న ధోరణిలో కనిపిస్తుంది, కొంచెం అహంకారపూరితం కూడా అనిపిస్తుంది వాళ్ళకి. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అప్పులు తీసుకొచ్చే దానికి మనకి ఉన్న తెలంగాణకు ఉన్నటువంటి సామర్థ్యం ఎంత, అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏంది ఆ స్థాయిలో. ఏం లేదండి, అప్పులు తీసుకొచ్చేసి కాంట్రాక్ట్ లో పేరుతోటి వీళ్ళు దోచుకున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి నోరు జారారండి, మొన్న జగదీశ్వర్ రెడ్డి గారు నోరు జారాడు. ఏది మీరు ఏదైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది, మాకేముంది, మేమంతా కరెక్ట్ చేసామన్నాడు. ఏమంటే న్యాయ విచారణ అన్నారు, ఇక తలాలు పడ్డాయి నోటికి. ఇది మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మన రాష్ట్రానికి ఉన్నటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో ఆ వెసులుబాటుని తో మీరు అభివృద్ధి చేయడానికి ఏ పథకం కింద మీరు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు. మేడిగడ్డ కట్టారు, అది అభివృద్ధి అని చెప్తారా? 1,50,000 కోట్లు పోయినాయి. మేడిగడ్డ అభివృద్ధి అని ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఇది కేవలం వాళ్ళు ఏంటంటే ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించేసేసి ప్రజలకు రోజుకి ఏదో ఒక కబుర్లు చెప్తూ వచ్చారు. కేసీఆర్ గారు చేసినటువంటి ఒక ఘోరమైన తప్పిదం ఏంటంటే, ప్రతి పథకాన్ని ఆయన ఓట్ల విభాగంగా విభజించుకుంటూ వచ్చాడు. ఇది ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎన్నికలప్పుడు ఉండాల్సింది తప్ప మిగతా అప్పుడు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తే ఆ ఫలాలు వీళ్ళకి అందుంటాయి. ఎంతసేపటికి ఏంటంటే, ఒక దళిత బంధు పథకం పట్టుకొచ్చినా, బీసీ బంధు పట్టుకొచ్చినా, మరోజు పట్టుకొచ్చినా కూడా అది ఎన్నికల సమయంలో స్టంట్ లాగా తీసుకొచ్చారు వీళ్ళు. అందుకని ప్రజలకు గట్టిగా బుద్ధి చెప్పారు. రెండోది, అప్పులు ఉన్నాయి వాళ్ళు కూడా చెప్పారు. అంటే వాళ్ళు చెప్పడం ఎలా చెప్పారంటే, నేరుగా తీసుకొచ్చిన అప్పులు ఒక ఎత్తు అయితే, ఈ కార్పొరేషన్ ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన ఇది కూడా వేరే ఉంది. అది వీళ్ళు మొత్తం కలిపి శ్వేతపత్రం కింద రిలీజ్ చేశారు. అక్కడ దాకా ఎందుకండి, ఇవాళ పోలీసు వాహనాలు ఉన్నాయి. విజయ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఆ పోలీసు వాహనాలు తిరిగే వాహనాలు వాళ్ళే అనుకున్నారా? కాదు, విజయ బ్యాంకులో లోన్కి పెట్టినటువంటి ఇలా అన్ని ఆస్తులు, ఆర్టీసీ ఆస్తులు అన్నీ ఏంటి, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆస్తులు అన్నీ ఏంటి. కానీ ఇప్పుడు హరీష్ రావు ఏం చెప్తున్నారంటే, మేము అప్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే, కానీ మేము అప్పులు తీసుకొచ్చాము, ఆస్తులు సృష్టించాము, సంపద సృష్టించాము, తెలంగాణని దేశంలో అగ్రగామిగా చేసినాము అని చెప్పేసి సెక్రటేరియట్ కట్టినామని చెప్తున్నారు వాళ్ళు, కాళేశ్వరం కట్టినామని చెప్తున్నారు వాళ్ళు. ఇవి అభివృద్ధి పనులు చేసాము, ప్రజల ముందుకు చూపిస్తామని చెప్తున్నారు. ఇది నిజమే అంటారా? ఇప్పుడు కాళేశ్వరం కనిపిస్తూనే ఉంది, కళ్ళు ఎదురుగానే. అసలు ఏ ముఖం పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు చర్చకి ముఖం చాటేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళది. 1,50,000 కోట్లు అండి. ఏంటి ఏ పనులు అవి? అంటే ఒకటేసారి అయిపోయింది 1,50,000 కోట్లు అన్నది అయిపోయింది సినిమా. ఇక మిగతా దాన్ని మనం చూసుకుందాం. మేము ఆస్తులు పెంపొందించాలని ఏ ఆస్తు పెంపొందించారు వీళ్ళు? ఎంతసేపటికి ఏంటంటే, ఒక ఐటీ రంగాన్ని తీసుకొచ్చేసి మేము చేసామంటారు. ఐటీ రంగం నువ్వు చేసేది ఏముంది? అది ఆటోమేటిక్ డెవలప్ అయ్యి కొన్ని ఉంటాయండి, ఆటోమేటిక్ ఉంటది. ఇప్పుడు మనకి టీవీలు వచ్చినాయండి, ఒకప్పుడు టీవీలు వచ్చిన కేబుల్ టీవీ వచ్చింది, కేబుల్ టీవీ తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి, దాని తర్వాత టీవీలలో పరిక్రమణ వచ్చింది, దాంతో 4K HD ఛానల్స్ వచ్చినాయి, ఆ తర్వాత 4Kకి వస్తున్నాయి, 3D ఛానల్స్ వచ్చినాయి. అంటే ఇది అంతా కూడా మా అభివృద్ధి అని చెప్పుకుంటే అది అమాయకత్వం, అది చెప్పాలంటే హాస్యాస్పదమైనటువంటి విషయం. సహజంగా జరిగే అభివృద్ధి అంతా కూడా వేరే అండి. ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మేము కొత్త సంపద ఏం సృష్టించాము, ఇన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి మేము వీళ్ళు సృష్టించిన సంపద ఏముంది? సరిగ్గా చూస్తే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయలేకపోయారు. వీళ్ళ అసమర్థత, అది వీళ్ళ అసమర్థతను పుచ్చుకోవడానికి చేస్తున్నారు తప్ప ఈ దేశంలో ఆర్థిక పరమైనటువంటి ఫలాలు అందించినటువంటి ఘనత ఎవరిదంటే పివి నరసింహరావు గారిదండి. ఆ రోజు అతలాకుతలమైన పరిస్థితి నుంచి పివి నరసింహరావు గారు పట్టుకొచ్చారు. మళ్ళీ బంగారం తాకట్లో ఉంది అప్పుడు భారతదేశంలోది, పట్టుకొచ్చారు. మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్త. వీళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, ఏదో ముసుకేసుకుని మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు దోచుకున్నంత సంపద ఈ దేశంలో ప్రతి నాయకుడికి ఆదర్శం అన్నట్టు ఎలా దోచుకోవచ్చో కూడా చూపించాడు. ఇప్పుడు మాట్లాడలేదేంటి? పోలీసు వాళ్ళు దగ్గర నుండి చెప్పించారు కదా చాలా పనులు. ఏది ఇసుక తవ్వకాలు కనిపించట్లేదా? సుమారు నాకైతే ఏపీ విషయానికి వచ్చినప్పుడు ఇంకోటి చెప్పాల్సింది, తెలంగాణ పరిస్థితికి వస్తే ఇసుక క్వారీలు తవ్వటం వల్ల కనీసం 70 నుంచి 80 మంది చచ్చిపోయారండి. సిగ్గు అనిపించట్లే? వీళ్ళు ఎప్పుడన్నా ప్రజలకు ప్రాణాలకు విలువ ఇచ్చారు? వీళ్ళు ఎప్పుడన్నా మేము చేసామని చెప్తున్నారు వీళ్ళు. ఏ ఆసుపత్రిలో వీళ్ళు కొత్తగా ఏమైనా స్కీములు తీసుకొచ్చి పెట్టారు ఏమన్నా? దాంతో డబ్బులు డ్రా చేశారు.
పాత పరుపులు వేసి కొత్త డబ్బులు డ్రా చేసినవి ఉన్నాయి సార్. ఇవన్నీ బయటకు వస్తాయి. జర్నలిస్టులు మీరు ఎందుకు అరెస్ట్ చేశారంటే మీ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి అరెస్టులు చేశారు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. అక్కడ దాకా ఎందుకండి? అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఉంది, 5 ఎకరాల ల్యాండ్ 500 కోట్ల రూపాయలు వర్తుంది. నిరంజన్ రెడ్డి ఏం చేశాడు? ఆరోగ్య వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాని అద్దె కింద లీజుకి ఇచ్చారు, అంటే లీగలైజ్ చేశారంట దాన్ని. ఎంత అద్దెకు అనుకున్నారు? 500 కోట్ల వర్త్ ఉన్నటువంటి ల్యాండ్ ఎంతకు అద్దెకి సుమారుగా ఒకటి ఉంటుంది, 52,000కి ఇస్తారు అద్దెకి. సిగ్గు అనిపిస్తట్లే? ఇవన్నీ మీకు తెలియదా? ఆయన మీ సొత్తు కాబట్టి మాట్లాడరా? ఏమన్నా మాట్లాడటానికి కొంచెం సిగ్గు శరాలు ఉండాలా, ఉచ్చి నీచాలు ఉండాలా? ఏమో అమ్మాయికుల్లాగా మిగతా ప్రజలకు పూలు పెట్టినట్టు అనుకున్నారు. ప్రజలు అవేర్నెస్ వచ్చింది, మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు.